మేము తిరుపతికి అయితే స్లీపర్ బస్లో వెళ్ళాం. సో మాకు బస్ స్టాండ్ పక్కనే శ్రీనివాసం అని ఉంటుంది. అక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇష్యూ చేస్తారు. మీరు కనుక ట్రైన్లో వెళ్ళినట్టయితే అక్కడ విష్ణు నిలయం అని ఉంటుంది. అక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఇంకొక ప్లేస్ అయితే భూదేవి కాంప్లెక్స్, అక్కడ కూడా టోకెన్స్ అయితే ఇష్యూ చేస్తారు ఎస్ఎస్డివి. ఈ టోకెన్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి ఇష్యూ చేస్తారు. కానీ 11 నుంచే లైన్లో అయితే ఇలా అందరూ నిల్చుంటారు. లైన్లో కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలా వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, ఈజీగా కూర్చోవడానికి బాగుంటుంది. మన లగేజ్ కూడా తీసుకెళ్ళొచ్చు, లేదా ఆ శ్రీనివాసంలోనే లాకర్స్ కూడా ఇస్తారు మనం లగేజ్ పెట్టుకోవడానికి, లేదా అక్కడైనా లాకర్లో పెట్టేసుకోవచ్చు. లైన్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకి పాలు కానీ ఫుడ్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇలా మనకు లైన్లోకి వచ్చి. ఇక కౌంటర్స్ ఉంటాయి, ఒక 12 కౌంటర్స్ వరకు ఉంటాయి. మనం ఏదో ఒక దాంట్లోకి వెళ్ళి మనం టోకెన్ తీసుకోవడమే. జస్ట్ మన ఆధార్ కార్డ్ చూపించి మన ఫోటో అయితే స్కాన్ చేసుకొని మనకు టోకెన్ ఇష్యూ చేస్తారు. ఈ టోకెన్ తీసుకోకుండా మనం సర్వదర్శనానికి కూడా వెళ్ళొచ్చు. మన దగ్గర ఎలాంటి టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వెళ్తే ఒక 15 hours పడితే అందులో హాఫ్ ఆఫ్ ద టైం అంటే 7 hours అయితే ఇక్కడ పడుతుంది. సో టోకెన్ తీసుకుంటే మనకు తక్కువ టైంలో దర్శనం అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు టోకెన్ మీద టైమింగ్ అయితే ఉంటుంది. మాకు 12 PM అయితే వచ్చింది. సో ఒక 1 or 2 hours ముందు కూడా వెళ్ళొచ్చు మనం. ఆ శ్రీనివాసం లోపలికే బస్సెస్ అయితే వస్తాయి. ఈ బస్సులో మనం పైకి అయితే వెళ్ళొచ్చు. మేము కాలినడకన వెళ్ళలేదు కాబట్టి బస్సులో వెళ్ళాం. బస్ టికెట్ పర్ హెడ్ 90 అయితే పడుతుంది. ఇక బస్ దిగేసి ఇలా మనం లోపలికి అయితే వెళ్తుంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ATMs ఉంటాయి. మనకి దేనికి ఇబ్బంది ఉండదు. ఏదైనా అడగాలంటే హెల్ప్ డెస్క్ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అన్నదానం కౌంటర్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్నగా పెట్టినవి ఉంటాయి. అందులో సాంబార్ రైస్ అలా ప్రొవైడ్ చేస్తారు, కావాలంటే తీసుకోవచ్చు. ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు లాకర్స్ ఇష్యూ చేసే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళగానే మేము ఒక లాకర్ అయితే తీసుకున్నాం. దానికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం జస్ట్ ఆధార్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి తీసుకోవడమే. మన ఫోటో అయితే స్కాన్ చేసుకుంటారు. ఇలా మనకు ఇచ్చిన లాకర్లో మనం లగేజ్ని అయితే పెట్టేసుకొని, మేము లాకర్లో లగేజ్ పెట్టుకున్న తర్వాత రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఆధార్ ఇచ్చి రూమ్ తీసుకోవాలి. ఒక 1 or 2 hours తర్వాత ఇట్లా మనకి రూమ్ అయితే ఇస్తారు. ఇట్లా స్లిప్ ఉంటుంది, దానిపైన మనం 500 అయితే డిపాజిట్ చేయాలి. రూమ్కి అయితే పర్ డే 50 rupees మాత్రమే పడుతుంది మనకి. తర్వాత మనం రూమ్ కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం మనీ అయితే రిటర్న్ బ్యాక్ చేస్తారు. ఇక మనకి ఎక్కడైతే రూమ్ వచ్చిందో ఆ ఏరియాలో ఉన్న ఆఫీస్కి అయితే వెళ్ళి ఆ స్లిప్ చూపించి మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం రూమ్ తీసుకున్నప్పుడు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనం రూమ్ కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే పే చేయాలి అమౌంట్ అయితే. మాకు ఇలా గరుడాద్రి నగర్లో ఒక కాటేజ్ టైప్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడైతే రూమ్ వచ్చింది. రూమ్ అయితే ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, డబల్ బెడ్స్ ఉంటాయి, వాష్రూమ్స్, ఇలా ఒక 2 chairs ఉంటాయి. ఒక చిన్న లాకర్ టైప్లో, అల్మారా టైప్లో ఉంటుంది. దాంట్లో మనం ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఇస్తారు. రూమ్ అయితే బాగుంది. ఇక ఆ రోజు నైట్ అయితే మేము కొంచెం తిరుపతిని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి పడుకున్నాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మన రూమ్ దగ్గరే ఇలా కళ్యాణకట్ట ఉంటుంది. అక్కడైతే మేము ఇక మనం గుండు చేసుకోవాలంటే సేమ్ మనం ఆధార్ ఇచ్చేస్తే ఫోటో స్కాన్ చేసి మనకు టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఖత్తర్లో అయితే ఎలాంటి టికెట్స్ కానీ ఏది అవసరం ఉండదు. మనం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు అయితే చేసేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉంది. లొకేషన్ చాలా బాగుంది. ఫొటోస్కి కానీ లేదా వీడియోస్ కానీ మనం తీసుకోవాలంటే లొకేషన్ బాగుంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో కొద్దిసేపు ఈ పార్క్లో టైం స్పెండ్ చేసి ఇక మళ్ళీ బస్ ఎక్కి, ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్ ఎక్కి టెంపుల్ దగ్గర అయితే దిగిపోయాం. ఇక్కడ బస్ దిగి వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇక్కడ చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఫోన్స్ కానీ అవి అంటే మనం తీసుకెళ్ళచ్చు, కానీ మ్యూట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తిరుపతికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటారు చాలామంది. సో అదేవిధంగా ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాం. ఇక తర్వాత ఇక మాడవీధిలో ఇలాంటి స్టాల్స్ అయితే ఉంటాయి. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరాలని ఇలా వేస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు, జాబ్ రావాలంటే అక్కడ ఒక చైర్ ఉంటుంది జాబ్, మనకేమైనా హెల్త్ ఇష్యూస్,
లెగ్స్ ఇష్యూ అయితే లెగ్, ఫుల్ బాడీ అయితే ఫుల్ బాడీ, ఇలా వాళ్ళు చెప్తారు దేనికి ఏదని. పెళ్ళి కాకపోతే మంగళసూత్రాలు, మెట్టెలు అలా ఉంటాయి. అవి అక్కడ ఈజీగా దొరికిపోతాయి. 100 రూపీస్కి ఒకటైతే ఇస్తారు, అదొకటి తీసుకున్నాం. ఇక తీసుకున్న తర్వాత మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఫోన్ అయితే అలో చేస్తారు, కానీ మనకి మధ్యలో ఫోన్ డిపాజిట్ చేసుకోవడానికైతే కౌంటర్స్ ఉంటాయి. ఫస్ట్ కౌంటర్లో అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, సెకండ్ కౌంటర్లో అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ చెప్తారు, చాలామంది ఫస్ట్ కౌంటర్లోనే డిపాజిట్ చేస్తారు. మిస్ అయిన వాళ్ళు సెకండ్ కౌంటర్, ఇది లాస్ట్ కౌంటర్ అని చెప్తారు, అక్కడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనీ అయితే ఏం తీసుకోరు. తర్వాత మనం రిటర్న్ అయినప్పుడు బయట అయితే మన ఫోన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక దర్శనం అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్లో దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఉంటుంది. అక్కడికి వచ్చి మేము దీపం పెట్టి కొబ్బరికాయనైతే కొట్టేశాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు లడ్డు కౌంటర్ ఉంటుంది. ఒకరికైతే 5 లడ్డూస్ మాత్రమే ఇష్యూ చేస్తారు. ఒకటి టెంపుల్ వాళ్ళు దర్శనానికి ఫ్రీగా ఇస్తారు, ఇంకా 4 అయితే చిన్న లడ్డూలు ఇస్తారు, ఒక పెద్ద లడ్డు. ఒక్కొక్క పర్సన్కి 5 లడ్డూస్ అయితే ఇష్యూ చేస్తారు. మనం ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఇక్కడ మన ఆధార్ కార్డ్ పెట్టి తీసుకోవచ్చు. మన ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసి ఒక ఆధార్ కార్డ్కి 2 లడ్డూస్ అయితే ఇస్తాయి. మనం ఎన్ని ఆధార్ కార్డ్స్ అయినా కొట్టి మనకు కావాల్సినన్ని లడ్డూలు అయితే తీసుకోవచ్చు. ఇక లడ్డూ కౌంటర్ పక్కనే టీటీడీకి సంబంధించిన అగరబత్తీలు, క్యాలెండర్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనం తీసుకోవచ్చు కావాలంటే. అది అయిపోయిన తర్వాత నైట్ కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ చాలా పూసలు అన్నీ దొరుకుతాయి, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. నేనైతే ఇక ఈ గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు అలా తీసుకున్నాను. ఈ చైన్స్ అయితే ఈ 50 రూపీస్ ఈచ్, ఏదైనా తీసుకోవచ్చు. 150లోనే మనకు మంచి క్వాలిటీతో మంచి పెరల్ చైన్స్ అయితే వస్తాయి. ఇక్కడ దొరికినంత తక్కువ కాస్ట్లో మనకి ఎక్కడ అయితే పెరల్ చైన్స్ అయితే దొరకవు. లాఫింగ్ బుద్ధాలు, ఇలా వెంకటేశ్వర స్వామి ఫొటోస్, అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఫొటోస్, ఇక హార్సెస్, వైట్ హార్సెస్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. చాలామంది ఇంట్లో అయితే పెట్టుకుంటున్నారు, పాజిటివిటీ ఉంటుందని. అవి కూడా ఉంటాయి. ఇక బ్యాంగిల్స్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా కలెక్షన్ ఉంటుంది. బ్యాంగిల్ కలెక్షన్, ఇక్కడ చైన్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల ఇలా ఫిక్స్ రేట్ అని కూడా పెడుతుంటారు. 50కి 4 బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ అలా అయితే వస్తాయి. ఇక చాలా పిల్లల టాయ్స్ కూడా ఉంటాయి. ఇక ఆ రోజు నైట్ రూమ్కి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాము. గుడి దగ్గర నెక్స్ట్ డే చాలా బాగుంది వ్యూ అయితే. ఇలా సన్నగా వర్షం అయితే పడుతుంది. వెదర్ అంతా కూడా చాలా బాగుంది. ఇట్లా మేఘాలు వచ్చాయి, చూడ్డానికి హెవెన్ లాగా అయితే ఉంది. మనం ఫ్యామిలీస్తో వస్తాం కాబట్టి దర్శనం దగ్గర ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్టయితే ఇక్కడ అనౌన్స్మెంట్ డెస్క్లు అయితే ఉంటాయి. ఎవరైనా మిస్ అయితే ఇక్కడికి వచ్చి మనం వాళ్ళ పేరు చెప్తే వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు. ఇంకా మాడవీధుల్లో పక్కన చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి కూడా దర్శనం అయితే చేసుకున్నాము నెక్స్ట్ డే. ఇక్కడ స్వామివారి పుష్కరిణి ఉంటుంది, వీలైతే అక్కడ స్నానం చేయండి, చాలా బాగుంటుంది. అందులోకి షాంపూస్ కానీ సబ్బులు కానీ అలౌ చేయరు. మనం జస్ట్ స్నానం చేసి నార్మల్గా వచ్చేయడమే. స్నానం చేయడం వీలు కాని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వాటర్ అయినా చల్లుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మేమైతే మాతాశ్రీ వెంగమాంబలోకి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక స్వీట్, అలాగే పికిల్, రైస్, సాంబారు, రసం, మజ్జిగ అన్నీ అయితే ఉంటాయి. ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ తినేసి మళ్ళీ మాడవీధుల్లో ఇలా వస్తుంటే వీళ్ళైతే సేవ, వాళ్ళు ఆరెంజ్ కలర్ అలాగే బ్రౌన్ బార్డర్ శారీస్ అయితే కట్టుకొని ఉంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళని అడగొచ్చు. మనకి ఏదైనా తెలియకపోయినా వీళ్ళు చెప్తారు. ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లోనే టీటీడీ ప్రోడక్ట్స్ మళ్ళీ దొరికే స్టాల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా టీటీడీకి సంబంధించిన అగరబత్తీలు కానీ లేదా క్యాలెండర్స్ ఇంకా ఎక్సెట్రా వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ స్ట్రీట్లో మాడవీధుల్లో ఉంటాయి, మనం తీసుకోవచ్చు. ఇక అలా ఈరోజు కూడా కొంచెం స్ట్రీట్ షాపింగ్ అంతా చేసి చాలా ఇక్కడ బుక్స్ దొరుకుతాయి, మనకు కావాల్సినవన్నీ అయితే దొరుకుతాయి. ఈ కడియాలు అయితే చాలా బాగున్నాయి, జస్ట్ 80 రూపీస్కి ఒకటైతే ఇస్తారు.
మనం బార్గెనింగ్ చేయాలి. కొన్ని ప్లేస్లో మాత్రమే ఫిక్స్ రేట్ అని అయితే ఉంటుంది. మిగిలిన ప్లేస్లలో మనం బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు ఏదైనా. ఇక మళ్ళీ మేము బస్లో అయితే కిందకు వచ్చేసాం. పర్ హెడ్ కిందకి కూడా 90 రూపీసే పడుతుంది. పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా 90 రూపీస్ పర్ హెడ్ అయితే ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు ఈ వ్యూ అయితే చాలా బాగుంది. స్నో పడుతుంది. హీల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు క్వశ్చన్స్ అడగాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.